గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే అవేకనింగ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ థర్డ్ వన్ షార్ట్ స్టోరీ ది బ్లైండ్ డాగ్ కోసం చెప్పబోతున్నాం. ఓకేనమ్మా. ది బ్లైండ్ ఒక బ్లైండ్ డాగ్ అని అంటే దీనికి అర్థం ఏంటంటే మీకు సింపుల్ గా మీకు చెప్పాలి అంటే ఈ స్టోరీ ఒక వీధి కుక్క ఉంటది. అట్ ద సేమ్ టైం ఒక గుడ్డివాడు ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యన ఒక సంభాషణ కోసం చెప్పేది ఈ యొక్క స్టోరీ. ఇది అంటే ఈ యొక్క స్టోరీ ఎలా ఉంటదంటే బాగా ఎమోషనల్ స్టోరీ అన్నమాట. ఒక వీధికి ఒకటి ఒక బెచ్చగాడికి అంటే కళ్ళు లేని ఒక బెచ్చగాడికి వీధికి ఒకకి సంబంధించిన స్టోరీ ఇది. ఓకేనమ్మా, డన్. సో చూడండమ్మా, ఫస్ట్ పేరా ది బ్లైండ్ డాగ్ రిటన్ బై ఆర్కే నారాయణ్, రాశీపురం కృష్ణ నారాయణ గారు. ఇతనమ్మా ఇండియన్ రైటర్ ఇతను. సో ఇతను స్టోరీస్ అన్ని కూడా టచింగ్. అసలు ఆ మాల్గుడి అనే ఒక పేరు ఇతను ఫిక్షనల్ గా సృష్టించాడు. ఇతను రాసే కథల కోసం ఓకేనా, సొంతంగా సృష్టించారు ఇతను. ఆర్కే నారాయణ్ ఈ ఒక లెసన్ రాసింది కూడా ఆర్కే నారాయణ గారే. ఇతను ఈ స్టోరీ టచింగ్ అంటే బాగా ఎమోషనల్ స్టోరీ. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. బాండ్ అంటే బంధం బిట్వీన్ ఎవరికి, ఒక బ్లైండ్ బెగ్గర్ అంటే ఒక కళ్ళు లేని ఒక ముష్టివాడికి వీధి కుక్కకి. ఓకేనమ్మా, ఈ ఒక లెసన్ దేనికి సంబంధించి ఒక ఎమోషనల్ స్టోరీ, కనెక్షన్, బాండ్ బిట్వీన్ blind beggar and the street dog కి. At the beginning of the story, we met a stray dog who lives near the market. So beginning of the story starting లో ఒక వీధి కుక్క స్ట్రే డాగ్ అంటే ఏంటి, ఒక వీధి కుక్క. సో ఆ కుక్క మార్కెట్ దగ్గరలో నివసిస్తూ ఉంటది. He is an ordinary dog, dirty, weak and full of scars from street fights. ఆ కుక్క మామూలు కుక్క, చాలా మురికిగా ఉంటది. ఆ కుక్క మళ్ళీ బలహీనమైనది, ఫుల్ ఆఫ్ స్కార్స్ అంటే ఏంటి, ఇంకా మొత్తం అంటే ఆ స్ట్రీట్ ఫైట్స్ కి వెళ్తూ ఉంటది వీధిలో. ఆ స్ట్రీట్ ఫైట్స్ వల్ల దాని ఒళ్ళంతా కూడా ఫుల్ ఆఫ్ స్కార్స్, మచ్చల్లాగా అయిపోయింది. దగ్గర 100 కుక్కలతో ఫైటింగ్ ఆడింది. 100 కుక్కలు తనకి గాయపరిచే దగ్గర 100 ఘాట్లు ఈ కుక్కకి ఉంటాయని ఒక లెసన్ లో ఉంటది. ఓకేనమ్మా, డన్. సో ఈ స్పెండ్స్ హిస్ టైమ్ రోమింగ్ అరౌండ్, ఈటింగ్ గార్బేజ్ అండ్ స్లీపింగ్ అండర్ కల్వర్ట్. సో కల్వర్ట్ అంటే ఏంటి, రోడ్డు కింద కాలువ. సో రోడ్డు కింద కాలువలు ఉంటాయి కదా అక్కడ. సో ఈ స్పెండ్స్ హిస్ టైమ్ రోమింగ్ అరౌండ్, ఎప్పుడు కూడా తన సమయం ఎలా గడుపుతుంది కుక్క, చుట్టూ అలా తిరుగుతూ, చుట్టుపక్కల అటు ఇటు అలా తిరుగుతూ, మళ్ళీ తర్వాత ఈటింగ్ గార్బేజ్ అంటే చెత్త తింటూ, మళ్ళీ స్లీపింగ్ అంటే ఒక కాలువ గొట్టాలు దాని కింద ఇది నిద్రిస్తుంది. సో ఆ కాలువ గొట్టని ఏమంటారు, కల్వర్ట్ అని అంటారు. ఇదమ్మా ఫస్ట్ పేరు. హౌ టు అండర్స్టాండ్ షార్ట్ గా చెప్తాను చూడండి. ఈ బ్లైండ్ డాగ్ అనే ఒక లెసన్ రాసింది ఆర్కే నారాయణ గారు. ఇతని స్టోరీ ఎలా ఉందంటే, ఒక బ్లైండ్ డాగ్ ఒక స్టోరీ చాలా హార్ట్ఫుల్ గా, హార్ట్ టచింగ్ గా, ఫుల్ ఎమోషనల్ స్టోరీ. అంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనమ్మా, ఈ యొక్క కుక్క బాండ్ బిట్వీన్, ఈ దేనికి బాండ్ బిట్వీన్ అంటే ఒక బ్లైండ్ బెగర్ గుడ్డివాడిని ఒక ముష్టివాడికి అండ్ స్ట్రీట్ డాగ్ వీధి కుక్క మధ్య జరిగిన ఒక బాండ్, వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్. ఈ స్టోరీ బిగినింగ్ లో ఈ యొక్క వీధి కుక్క స్ట్రే డాగ్ మార్కెట్ దగ్గర నివసిస్తూ ఉంటది. అక్కడ జస్ట్ ఇది ఆర్డినరీ మామూలు కుక్క, చాలా వీక్ గా ఉంటది. మొత్తం గాయాలు ఎందుకంటే వీధిలో గొడవలన్నిటికీ ఇది వెళ్తూ ఉంటది. ఆ గొడవలు అయినప్పుడు దీనికి ఒళ్ళంతా గాయాలని పడ్డాయి. సో ఇది మొత్తం దీని ఒక కాలక్షేపం, దీని స్పెండ్స్ టైం అంతా కూడా ఎక్కడ అటు ఇటు తిరుగుతూ గడుపుతుంది, చెత్త తింటూ గడుపుతుంది. సో అంత అయిపోయిన తర్వాత రాత్రిపూట వెళ్ళి స్లీపింగ్ అంటే కల్వర్ట్ అంటే ఏంటి, ఒక కాలువ గొట్టం అంటారు కదా, కాలువ గొట్టం కింద వెళ్ళి నిద్రిస్తుంది. రోడ్డు కింద కాలువ అంటారు కదా, ఆ ప్లేస్ లోకి వెళ్ళి నివసిస్తుంది. ఇది ఫస్ట్ కథ. ఓకేనమ్మా. One day, a blind man begins begging near the market gate, helped by an old woman who brings him food and takes him home every evening. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఒక రోజు ఈ యొక్క గుడ్డివాడు ఏం చేస్తున్నాడంటే, ఆ గుడ్డి అయిన ఒక బెచ్చగాడు, బ్లైండ్ మ్యాన్ అంటే గుడ్డి అయిన గుడ్డిగా ఉన్న బెచ్చగాడు ఏం చేస్తున్నాడంటే మార్కెట్ గేట్ దగ్గర బెచ్చెత్తుకుంటున్నాడు. ఈ ఒక బెచ్చగాడికి ఒక ఓల్డ్ ఉమెన్ హెల్ప్ చేస్తుంది. హెల్ప్డ్ బై అన్ ఓల్డ్ ఉమెన్ హూ బ్రింగ్స్ హిమ్ ఫుడ్ అండ్ టేక్స్ హిమ్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్. ఆమెకి భోజనం పెట్టి ప్రతిరోజు రాత్రి తన ఇంటికి తీసుకుని వెళ్తది. ఈ గుడ్డాను ఏం చేస్తుంది, బ్లైండ్ మ్యాన్ ని ఉదయంపూట్ల ఆ గేట్ దగ్గరికి, మార్కెట్ గేట్ దగ్గర వదిలేస్తుంది. అతను రోజు ఉదయంతా భిక్ష ఎత్తుకుంటాడు. తర్వాత ఇంటికి కరెక్ట్ గా సాయంత్రం అయ్యే టైంకి ఈ ఓల్డ్ ఉమెన్ మళ్ళీ వచ్చి ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ ఉంచుకుంటది. అలాగనమాట.
సో ది డాగ్ ఈస్ అట్రాక్టెడ్ బై ది స్మెల్ ఆఫ్ ది మ్యాన్స్ ఫుడ్. పక్కన కుక్క అనేది ఉంటది. ఆ కుక్క ఇతని బొచ్చు మీద ఆ ఫుడ్ ని చూసి ఈ కుక్క ఏం చేస్తది, వచ్చి అట్రాక్ట్ అయిపోద్ది ఆ స్మెల్ కి, ఆ ఫుడ్ ఒక స్మెల్ కి. సో ఆ మనిషి యొక్క ఆహారపు వాసనకి కుక్క కూడా ఆకర్షణగా మారిపోద్ది, ఆకర్షించబడిపోద్ది. సో ఇప్పుడు దే బికమ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ బ్లైండ్ మ్యాన్ షేర్స్ హిస్ మీల్. ఆ తర్వాత ఎప్పుడైతే కుక్క ఇతని దగ్గరికి వస్తుందో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా మారిపోతారు. ఈ బ్లైండ్ మ్యాన్ ఈ కుక్క ఇద్దరు ఫ్రెండ్స్ గా మారిపోయి ఈ బ్లైండ్ మ్యాన్ కి ఎవరైతే ఈ బ్లైండ్ మ్యాన్ కి దగ్గర అండ్ బ్లైండ్ మ్యాన్ కి ఎవరైతే ఫుడ్ పెట్టారో ఆ ఫుడ్ కుక్క కూడా వచ్చింది పక్కకి, కుక్క కూడా షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ గుడ్డివాడు కూడా దానికి ఆహారంలో కొంత భాగాన్ని కూడా ఇస్తాడు. ది డాగ్ స్టార్ట్స్ స్టేయింగ్ విత్ ద మ్యాన్ అండ్ స్లోలీ లర్న్స్ టు ప్రొటెక్ట్ హిమ్. తర్వాత ఎప్పుడైతే కుక్కకి చాలా విశ్వాసం ఎక్కువ కదమ్మా, కుక్కకి చాలా విశ్వాసం ఎక్కువ. ఎప్పుడైతే బెచ్చగాడు ఆ కుక్క పక్కకు రాగానే ఆ బొచ్చులో ఫుడ్ ఈ కుక్కకి పెట్టగానే ఆ కుక్క ఏమనుకుందంటే మనసులో అప్పటి నుంచి ఆ గుడ్డివాడి పక్కనే ఈ కుక్క కూడా ఉండడం మొదలెట్టింది. ఇంకా తనతోనే ఉంటుంది. స్లోలీ లర్న్స్ టు ప్రొటెక్ట్ హిమ్. ఇంకా కొద్దిగా ఈ బిచ్చగాడిని ఈ కుక్క ప్రొటెక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఎవరైనా దొండగులు వచ్చినా, ఎవరైనా ఇతని దగ్గర ఇతని బొచ్చులో దొంగతనం ఎవరైనా చేద్దామని చూసినా, ఎవరైనా ఇతన్ని ఏమైనా అన్నా తిరిగి కరిచేయడానికి రెడీగా ఉంది, ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఎందుకంటే పాపం ఇతను ఫుడ్ పెట్టాడు కదా, కుక్క విశ్వాసం కదా, ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి రెడీ అయిపోయింది ఇంకా. సో అనమాట అతనికి ఇంకా రక్షణగా ఈ కుక్క మారిపోయింది. He even chases away a naughty boy who tries to steal coins from the beggar's bowl. ఇంకా ఇలాగా ఇంకా ఏం జరిగింది అంటే బిచ్చగాడి ఒక బౌల్ నుంచి ఒక పోకిరి ఒక చిన్న పిల్లవాడు, ఒక బాబు, నాటీ బాయ్, అల్లరి పిల్లవాడు. నాటీ అంటే ఏంటమ్మా, ఒక అల్లరి పిల్లవాడు. సో నాటీ బాయ్ వచ్చి ఏం చేస్తాడు, ట్రై టు స్టీల్ కాయిన్స్. సో ఈ యొక్క బిచ్చగాడి బౌల్ ఉంటుంది కదా, బిచ్చగాడి బౌల్ లో కాయిన్స్ ఈ యొక్క అల్లరి పిల్లవాడు తీయడానికి చూస్తాడు. సో అప్పుడు దొంగలించిన ఆ పోకిరి పిల్లవాడిని వెంటనే ఏం చేసింది, కుక్క వెంటనే వెనక్కి పరుగులు తీయించింది, చేసింది. ఎప్పుడైతే ఒక పిల్లవాడు వచ్చి, అల్లరి పిల్లవాడైన ఒక అబ్బాయి వచ్చి ఈ దగ్గర బౌల్లో కాయిన్స్ దొంగతనం చేసి పారిపోగానే కుక్క ఏం చేసింది, వెంటనే చేసింది బాబుని. ఓకేనమ్మా, డన్. సెకండ్ బాక్స్ చెప్తాను చూడండి. ఒక రోజున గుడ్డివాడు ఆ బిచ్చగాడు మార్కెట్ గేట్ దగ్గర బిచ్చమెత్తుతూ ఉన్నాడు. అప్పుడు ఎప్పుడు కూడా అతనికి ఒక స్త్రీ, ఒక ఓల్డ్ ఉమెన్ హెల్ప్ చేస్తూ ఉంటది. సో భోజనం పెట్టి ప్రతిరోజు రాత్రి తన ఇంటికి తీసుకొని వెళ్తది. సో భోజనం కూడా ఆమె పెడుతుంది, ఆమె ఇతనికి భోజనం అనేది పెడుతుంది. భోజనం పెట్టి రాత్రి ఆమె ఇంటికి తీసుకొని వెళ్తది. ఇప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ ఇతనికి ఫుడ్ పెట్టింది కదా, ఈ ఓల్డ్ మ్యాన్ ఇతనికి ఆ ఫుడ్ ఒక వాసన ఈ కుక్కకి బాగా అట్రాక్షన్ గా అయిపోయింది. అంటే కుక్క ఇతని పక్కకి వచ్చింది. ఇతని పక్క రాగానే ఆ మనిషి ఏం చేశాడు, ఆహారపు వాసనకు కుక్క రాగానే ఆ గుడ్డివాడు కూడా దానికి తన ఆహారంలో కొంత భాగాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత వారికి స్నేహం బాగా కుదిరింది. కుక్క అతనితో ఉండడానికి నిశ్చయించుకుంది. క్రమముగా కొద్దిగా అతనికి రక్షణగా కూడా మారిపోయింది. బిచ్చగడి ఒక బౌల్ నుంచి కాయిన్స్ ఒక పోకిరి బాబు వచ్చి దొంగతనం చేయడానికి చూస్తాడు. వెంటనే ఆ పిల్లవాడిని ఈ కుక్క చేయడం అనేది జరిగింది. ఈ సెకండ్ పేరాలో. థర్డ్ పేరా, and the old woman who used to help the blind man dies. సో పాపం ప్రతిరోజు ఒక ఓల్డ్ ఉమెన్ ఉంది కదమ్మా, ఆ ఓల్డ్ ఉమెన్ ప్రతిరోజు ఏం చేస్తుంది, ఈ బిచ్చగాడిని రోజు తీసుకొని వచ్చి అన్నం పెట్టి రాత్రిపూట్ల ఇంటికి తీసుకొని వెళ్ళిపోద్ది. సడన్ గా ఆ ఓల్డ్ ఉమెన్ చనిపోవడం అనేది జరిగింది. గుడ్డివానికి సహాయం చేసే ఒక వృద్ధ స్త్రీ చనిపోవడం అనేది జరిగింది. అప్పుడు now along the beggar tries a ribbon to the dogs and begins using him as a guide. అప్పుడు ఏం జరిగింది అంటే, అప్పుడు ఎప్పుడైతే ఓల్డ్ ఉమెన్ చనిపోయిందో వృద్ధ స్త్రీ, వెంటనే ఇంకా బెగ్గర్ ఏం చేశాడంటే కుక్కొక్కటే దిక్కు, ఈ కుక్కొక్కటే తనకి తోడుగా ఉంది కాబట్టి ఈ కుక్కకి ఒక వైట్ రిబ్బన్ తన కుక్కకి కట్టాడు. కుక్కకి ఆ వైట్ రిబ్బన్ ని కట్టి ఒక గైడ్ గా యూజ్ చేసుకోవడం అనేది
జరిగింది. సో ఆ బెచ్చగాడు ఒంటరిగా అయిపోయాడు. కుక్కకి అప్పుడు ఏం చేశాడు, కుక్కకి రిబ్బను కట్టాడు. సో తనకు ఒక మార్గదర్శకుడిగా, ఒక సహాయకుడిగా ఉపయోగించుకున్నాడు. ఓకేనమ్మా. ది డాగ్ లాసెస్ ఆల్ హిస్ ఫ్రీడమ్. ఎప్పుడైతే ఆ కుక్కకి ఈ ఒక బెచ్చగాడు, గుడ్డివాడిన బెచ్చగాడు ఆ ఒక వైట్ రిబ్బన్ కట్టాడో, ఇంకా అస్తమానం టార్చర్ చేయడం మొదలెట్టాడు. ఇంకా ఎలాంటి టార్చర్ చేయడం మొదలెట్టాడంటే ప్రతి క్షణం కొట్టడం, కుక్కని తిట్టడం, ఇంకా అలాగ అన్నిటికీ, ఇంకా ప్రతిదానికి వాడేసుకోవడం, ఇంకా ఎలా పడితే అలాగా యూజ్ చేయడం, ఇంకా అన్ని చేసేసరికి, ఎలా పడితే అలా కొట్టేసరికి ఆ కుక్క, ది డాగ్ లాసెస్ ఆల్ హిస్ ఫ్రీడమ్. ఆ కుక్క మొత్తం తన ఒక స్వాతంత్రం అంతా పోయింది కుక్కకి. సో ఈస్ ఫోర్స్డ్ టు వాక్ ఆల్ డే వితౌట్ ట్రస్ట్ యాజ్ ఎ బ్లైండ్ మ్యాన్ బికమ్స్ గ్రీడీ అండ్ వాంట్స్ టు ఎర్న్ మోర్ మనీ. ఇంకా ఏం జరిగింది అంటే కుక్కకు స్వాతంత్రం పోయిన తర్వాత రోజల్లా విశ్రాంతి లేకుండా బలవంతంగా అస్తమాను నడవలసి వచ్చింది ఆ గుడ్డివాడితో. సో గుడ్డివాడికి చాలా దురాశ, గ్రీడీ ఎక్కువ పెరిగింది. ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరిక కూడా బాగా పెరిగిపోవడం అనేది జరిగింది. సో ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరికతో ప్రతిసారి అడుక్కున్నాడు. ఏం చేస్తాడు, ప్రతి వీధి తిరుగుతుంటాడు కదా, అలా అడుక్కోవడానికి గ్యాప్ లేకుండా ఈ కుక్కను పట్టుకొని ప్రతి స్ట్రీట్ కి వెళ్ళి అందరిని అడగడం, అందరినీ డబ్బులు తీసుకోవడం. ఇంకేం చేస్తాడు, డబ్బులు బాగా వస్తుందని చెప్పి కుక్కని అన్ని స్ట్రీట్స్ కి తీసుకుని వెళ్ళి వాడుకోవడం అనేది జరిగింది. ఇంకా కంప్లీట్ గా కుక్క రెస్ట్ లేకుండా, నిద్ర లేకుండా అయిపోయింది. గ్రీడీ ఎక్కువైపోయింది. గ్రీడీ అంటే ఏంటి, దురాశ. నెక్స్ట్, ది డాగ్ వన్స్ ఫ్రీ అండ్ లివ్లీ బికమ్స్ వీక్ అంటిల్ అండ్ టైర్డ్. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ కుక్క ఇప్పుడు ఫ్రీడమ్ పోయి ఇతని దగ్గర బందీగా అయిపోయింది. సారీ, ఇంకా పేర చెప్పలేదు. సారీ. ఇఫ్ ది డాగ్ స్లోస్ డౌన్ ది మ్యాన్ బీట్స్ హిమ్ విత్ స్టిక్. ఇతని వెనకాల కుక్కను తీసుకువెళ్ళేవాడు కదా, ఈ కుక్క పాపం ఎప్పుడైతే ఆకలికి వీక్ అయిపోయి నడడానికి ఇబ్బంది పడితే, నడలేకపోతే వెంటనే అతను ఏం చేసేవాడు, తనకు ఒక స్టిక్ ఉంటుంది దగ్గర ఏం చేసేవాడు, స్టిక్ తో కుక్కను కొట్టేసి మళ్ళీ టార్చర్ చేయడం మొదలెట్టేవాడు. సో కుక్కని నిదానంగా కుక్క కనుక స్లోగా నడకపోతే అతను ఏం చేసేవాడు, కర్రతో కొట్టేవాడు. ది డాగ్ వన్స్ ఫ్రీ అండ్ లివ్లీ బికమ్స్ వీక్ థిన్ అండ్ టైర్డ్. ఒకప్పుడు ఈ కుక్క చాలా స్వేచ్ఛగా సంతోషంగా ఉన్న కుక్క ఇప్పుడు చాలా అలిసిపోయి, సన్నబడిపోయి, బలహీనంగా మారిపోయింది. ఒక్కసారి షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మ. ఈ పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, సడన్ గా గుడ్డివాడికి సహాయం చేసే ఒక ముసలావిడ చనిపోయింది. అప్పుడు బిచ్చగాడు పాపం ఒంటరిగా అయిపోయాడు. కుక్కకు రెబ్బను కట్టి తనకు ఒక గైడ్ గా ఉపయోగించుకున్నాడు ఈ కుక్కని. సో కుక్కకు స్వాతంత్రం అంతా పోయింది. సో రోజల్లా విశ్రాంతి లేకుండా బలవంతంగా నడవలసి వచ్చింది ఈ కుక్క దగ్గర వల్ల. సో గుడ్డివానికి దురాశ కూడా బాగా పెరిగిపోయింది. ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరికతో కుక్కని అన్నిటికీ తీసుకుని వెళ్ళి అడుక్కోవడానికి ఇతను ఎక్కడికైతే వెళ్తారు ఆ ప్లేస్ అంటే కుక్కను తీసుకుని వెళ్ళేవాడు. ఎప్పుడైతే కుక్క నడవడం స్లో అయితే కర్రతో గట్టిగా కొట్టేవాడు. ఒకప్పుడు స్వేచ్ఛగా సంతోషంగా ఉన్న కుక్క ఇప్పుడు బాగా అలిసిపోయి సన్నంగా బలహీనంగా మారిపోయింది. మూవింగ్ టు ఫోర్త్ పారా. సీయింగ్ దిస్ క్రూయల్టీ, ఎ పర్ఫ్యూమ్ సెల్లర్ కట్స్ ది రిబ్బన్ వన్ డే and the dog runs away happily. పాపం ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంతా కూడా ఇదంతా మార్కెట్ దగ్గర జరుగుతుంది. మార్కెట్ దగ్గర ఆ గుడ్డి అయిన దగ్గర కుక్కని హింసిస్తున్నారు కదా, హింసిస్తుందంతా కూడా అక్కడ ఒక పర్ఫ్యూమ్ సెల్లర్, పర్ఫ్యూమ్ అమ్ముతారు కదా, హూ సెల్స్ పర్ఫ్యూమ్. సో చూస్తున్నాడు. వెంటనే ఏం చేశాడు, అతనికి తెలియకుండా ఈ ఒక రిబ్బన్ ని అతనికి డబ్బులతో కట్ చేశాడు కుక్కకి. ఆ రిబ్బన్ ని పర్ఫ్యూమ్ సెల్లర్ ఏం చేశాడు, కట్ చేశాడు. కట్ చేసి కానీ వెంటనే డాగ్ ఏం చేసింది, చాలా హ్యాపీగా పరుగులు అనేది తీసింది. సో అతను ఒక కఠినత నుంచి అతను ఒక స్ట్రిక్ట్ గా ఉండడం చూసి కుక్క పట్ల ఒక పర్ఫ్యూమ్ సెల్లర్ అమ్ముకునే వ్యక్తి ఆ రిబ్బన్ ని కోసేయడం జరిగింది. అప్పుడు కుక్క సంతోషంగా పరిగెత్తి పారిపోయింది. He enjoys his freedom again, fighting with other dogs, visiting shops and running freely. ఒకప్పుడు ఎలా ఉండేది కుక్క, ఇతని దగ్గర పరిచయం అవ్వకముందు చాలా ఎలా అయితే ఎంజాయ్ చేసిందో మళ్ళీ అలా ఎంజాయ్ చేయడం మొదలెట్టింది. ఎలా ఎంజాయ్ చేసింది, కంప్లీట్ ఫ్రీడమ్. తన పాత ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఉండేది కదా, ఆ ఫ్రీడమ్ అంతా మళ్ళీ ఎంజాయ్ చేసింది. మళ్ళీ పాత సేమ్ మళ్ళీ వెళ్ళి అన్ని కుక్కలతో గొడవ పెట్టడానికి స్టార్ట్ చేసింది. సో షాప్స్ అన్నిటికీ వెళ్ళి విజిట్ చేసింది. అండ్ రన్నింగ్ ఫ్రీ, చాలా ఫ్రీగా సంతోషంగా తిరుగుతుంది. ఓకేనమ్మా. దెన్ ది బ్లైండ్ మ్యాన్ స్ట్రగల్స్ వితౌట్ ది డాగ్ అండ్ నియర్లీ డైస్ ట్రైయింగ్ టు మూవ్ అరౌండ్. అంటే నెక్స్ట్ దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఈ బ్లైండ్ మ్యాన్ చాలా స్ట్రగల్ అయిపోయాడు. స్ట్రగల్ అంటే ఏంటి, చాలా
ఇసుకుపోయాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకు ఇబ్బంది పడ్డాడంటే కుక్క లేనందువల్ల చాలా ఇబ్బంది పడిపోయాడు ఈ గుడ్డివాడు. తిరగలేక బాధతో అటు ఇటు తిరగలేక, గుడ్డివాడు కదా, కుక్క అంటే ఇంత ముందు ధైర్యంగా ఉండేది, ఇప్పుడు అటు ఇటు తిరగలేక బాధతో ఇంకా చావుకి దగ్గర పడిపోయాడు. సో డైస్ ట్రైన్ టు మూవ్ అరౌండ్, చావుకి దగ్గర పడిపోయాడు. ఆఫ్టర్ మెనీ డేస్, చాలా రోజుల తర్వాత, ది డాగ్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ హంగర్. సో చాలా రోజుల తర్వాత ఏం జరిగింది అంటే అతను చావుకు సిద్ధమైపోయాడు, చావు దగ్గర పడిపోయింది అతని టైంలో. చాలా రోజుల తర్వాత కుక్క ఆకలితో మళ్ళీ తిరిగి వచ్చింది. ది బ్లైండ్ మ్యాన్ బీట్స్ హిమ్ అండ్ టైస్ హిమ్ అగైన్, దిస్ టైమ్ విత్ మెటల్ చైన్. ఆ గుడ్డివాడు చూసారు, కొద్ది కూడా విశ్వాసం లేకుండా గుడ్డివాడు ఏం చేశాడు, ఆ బెగ్గర్ అని గుడ్డివాడు పాపం తిరిగి వచ్చింది. జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా, తను తప్పు తెలుసుకోవాలి కుక్క. కానీ ఈ బ్లైండ్ మ్యాన్ ఏం చేశాడు, తిరిగి వచ్చిన తర్వాత గట్టిగా కొట్టి మళ్ళీ కుక్కని అండ్ టైసన్, ఈసారి ఇంతకు ముందు రిబ్బన్తో కట్టాడు, వైట్ రిబ్బన్తో, ఈసారి అలా కాదు, గట్టిగా ఒక మెటల్ చైన్, అంటే మెటల్ చైన్ ఉంటే తెలుసు కదా మీకు, కుక్క మీద వేస్తారు రీస్ట్రైన్ ఆబ్జెక్ట్స్ అంటారు, చాలా గట్టిగా ఉంటుంది మెటల్ చైన్. ఆ ఒక మెటల్ చైన్ తో ఈ కుక్కని కట్టాడు. ది డాగ్ ఐస్ ఆర్ ఫుల్ ఆఫ్ సాడ్నెస్ బట్ హీ స్టేస్. కానీ అలా కట్టిన తర్వాత కుక్క కళ్ళు చాలా బాధతో నిండిపోయాయి, కానీ అతనితో ఉన్నది. ఎందుకు అలా ఉన్నది అంటే ఆ కుక్క ఎందుకు ఉన్నది అంటే పాపం ఫస్ట్ లో పాపం అతను ఫుడ్ పెట్టాడు కదా, విశ్వాసం ఎక్కువ, ఇతను చనిపోయే పొజిషన్ లో ఉన్నాడు ఒకటి. సో అందుకే ఇప్పుడు ఆ కుక్క తన విశ్వాసంతో తను కొట్టినా తిట్టినా మళ్ళీ తన దగ్గరికి వచ్చింది. అంటే ఒక లెసన్ లో మనం ఏంటి నేర్చుకోవచ్చు, కుక్క పట్ల ఉన్న విశ్వాసం మనిషికి కొద్దిగానే ఉండాలి అని ఒక నీతిని మనం నేర్చుకోవచ్చు. ఇందులో ఆ బ్లైండ్ మ్యాన్ అనే గుడ్డివాడికి ఎటువంటి నీతి కూడా అతనికి లేదు, కానీ కుక్కకు మాత్రం తను తిట్టినా కొట్టినా తిరిగి రావడం అనేది జరిగింది. ఆ ఒక నీతిని మనం ఒక లెసన్ ద్వారా నేర్చుకోవచ్చు. And the dog is seen walking slowly beside the blind man, chained and helpless. లాస్ట్ లో ఈ కుక్క నిదానముగా గుడ్డివాడి పక్కన నడుస్తుంది. కుక్క ఏం చేస్తుంది, స్లోగా ఈ యొక్క గుడ్డివాడి పక్కన ఈ కుక్క నడుస్తుంది. ఎలా నడుస్తుంది, ఫైనల్ గా ఎలా కనబడింది, నిస్సాయి స్థితిలో, అంటే హెల్ప్లెస్, నిస్సాయి స్థితిలో కనబడింది. ఇంకా ఎలా కనబడింది, మొత్తం గొలుసులతో కట్టబడి ఉన్నది, చైన్ అంటే గొలుసులతో కట్టబడి ఉన్నది. So the people watching feel sorry for the dog, saying that only death can now free him. అక్కడ మార్కెట్ లో ఉన్న మిగతా మనుషులు వాళ్ళందరూ కూడా ఈ కుక్క పరిస్థితి చూసి చాలా బాధపడుతున్నారు. ఎలా బాధపడుతున్నారంటే కుక్కను చూసి ప్రజలు ఆ కుక్కను చూసి చాలా బాధపడుతున్నారు. చావు ఒకటే దానికి ఇంకా దారి, చావు ఒకటే దానికి శ్వాస కలిగిస్తుందని చెప్తున్నారు. ఇంకా చావు ఒకటే దానికి ఫ్రీ చేస్తుంది. ఇంకా లేదంటే అది అతను ఇంకా బ్లైండ్ అని గుడ్డివాడు, ఆ బ్లైండ్ అయిన ఒక బెగ్గర్ ఇంకా కఠినంగా ఉండడం వల్ల కఠినంగానే ఉంటాడు. ఈ ఒక లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే అన్కండిషనల్ లో, కుక్క చూపించిన ఒక అన్కండిషనల్ లో మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అతను ఒక క్రూరత్వాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనుషులకి యానిమల్స్ మధ్యలో ఒక బంధాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అందుకే ఇప్పుడు కూడా మనిషితో ఎవరిని పోల్చారు, కుక్కతోనే పోలిస్తారు, ఎందుకంటే కుక్కకున్న విశ్వాసం అటువంటిది. సో ఈ లెసన్ లో చూస్తే ఆ కుక్కకి బ్లైండ్ మ్యాన్ కి మధ్యలో ఇద్దరి మధ్యన కంపారిజన్ చేస్తే కుక్క, ఆ బ్లైండ్ మ్యాన్ ఎంత ఇబ్బంది పెట్టినా కుక్క తిరిగి వెనక్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఎప్పుడో ఫుడ్ పెట్టి ఒక విశ్వాసం తనలో ఉంది. అది మనుషులకి కోసా కూడా ఏ మనిషికి కూడా ఉండడు. అదొక నీతిని మనం తెలుసుకోవచ్చు. ఇంకా కంపానియన్షిప్, తోడు, ప్రతి క్షణం కుక్క అతని కష్టాల్లో, అతను చనిపోయే పొజిషన్ లో తోడు మీదుగా ఆ కుక్క ఉండడం అనేది జరిగింది. ఇది ఒకటి మనం కాంపానియన్షిప్ కోసం బాగా నేర్చుకోవచ్చు. లాయల్టీ అంటే ఏంటి, విశ్వాసం. ఈ విశ్వాసం కూడా ఒక లెసన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఓకేనమ్మా, డన్. ఇదంతా కూడా ఒక లెసన్ లో మెయిన్ మోటివ్స్ అండ్ థీమ్స్ అండ్ మోరల్స్, టోన్. ఓకేనమ్మా, ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. ఈ యొక్క బ్లైండ్ డాగ్ అని రాసింది ఆర్కే స్టార్ట్. ఈ యొక్క బ్లైండ్ డాగ్ రాసింది ఎవరమ్మా, ఆర్కే నారాయణ గారు. ఇది ఒక ఎమోషనల్ స్టోరీ. ఇది ఏంటంటే ఒక బాండ్, ఎవరి మధ్యన, ఒక బ్లైండ్ బెగ్గర్, గుడ్డివాడిన ఒక బెగ్గర్ కి ఒక వీధి కుక్కకి మధ్యన ఒక బాండ్. సో అదనమాట. అదే స్టోరీ మొదట్లో ఒక వీధి కుక్క కనిపిస్తుంది, అది మార్కెట్ దగ్గర ఉంటది. అది ఒక జస్ట్ ఆర్డినరీ, అది ఒక మామూలు కుక్క, మురికిది, బలహీనమైనది, వీధి తగాదాల వల్ల శరీరంపై దానికి గాయాలు అనేవి ఏర్పడ్డాయి. సో అది చుట్టుపక్కల తిరుగుతూ కాలము గడుపుతూ ఉంటది. అది కాలువ గొట్టం కింద నిద్రిస్తూ రాత్రిపూట ఉంటది. ఒక రోజు ఒక బెగ్గరు మార్కెట్ గేట్ దగ్గర బెచ్చమెత్తుకుంటూ ఉంటాడు. అతనికి
అతనికి ఒక వృద్ధ అంటే ఓల్డ్ విమెన్ అతనికి సహాయం చేస్తూ ఉంటది. భోజనం పెట్టి ప్రతిరోజు రాత్రి తన ఇంటికి తీసుకొని వెళ్తాది అతనికి, ఆ గుడ్డివాడిని దగ్గరికి. ఆ మనిషి ఆహారపు వాసనకు ఈ కుక్క బాగా ఫ్యాస్కినేటెడ్, అట్రాక్ట్ అయిపోద్ది. అప్పుడు ఆ గుడ్డివాడు దానికి ఆహారం కొంత భాగం ఇస్తాడు, అదే అతను చేసిన మంచి పని చేస్తాడు. ఆ తర్వాత వారికి ఫ్రెండ్షిప్ అనేది కుదురుతుంది. సో కుక్క అతనితో ఉండడానికి నిశ్చయించుకుంటది. గ్రాడ్యువల్లీ క్రమంగా అతనికి రక్షణగా మారిపోద్ది కుక్క. సో తర్వాత అది ఎలా అంటే, ఎవరైతే ఇతను ఇబ్బంది పెడతారో, బెచ్చగాడి ఒక బౌల్ నుండి నాణ్యము దొంగలించడానికి ఒక నాటి ఒక పోకరి వాడు వస్తాడు. వెంటనే అతన్ని వెంబడిస్తాది. సహాయం చేసిన ఆ స్త్రీ ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోవడం అనేది జరుగుతుంది. చనిపోవడం అనేది జరిగిన తర్వాత ఒక బెగ్గర్ చాలా ఒంటరిగా అయిపోతాడు. ఒంటరిగా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఆ బిచ్చగాడు ఒంటరిగా అయిపోయిన తర్వాత తనకప్పుడు ఆ కుక్కని వైట్ రిబ్బన్తో కట్టేసి తన దగ్గర ఉంచుకుంటాడు. అప్పుడు సహాయకంగా ఉంచుకుంటాడు, మార్గదర్శి గైడ్ గా అతను ఉంచుకుంటాడు. అప్పుడు ఎప్పుడైతే ఉంచుకుంటాడో ఈ కుక్క తనకు స్వాతంత్రం అంతా పోతాది. ఎందుకంటే రోజల్లా విశ్రాంతి లేకుండా బలవంతంగా నడవవలసి వస్తాది. ఆ గుడ్డివాడికి దురాశ ఎక్కువ డబ్బు సంపాదించాలని కుక్కను ఏం చేస్తాడు, అస్తమాను ఇతనితో పాటు అన్నిటికీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ కుక్క తనతో పాటు నడవకపోతే కర్రతో గట్టి కొట్టడం చేస్తాడు. ఇంకా అలాగా కుక్క తన ఒక ఫ్రీడమ్ అంతా కోల్పోయి బాధపడుతుంది. ఒకప్పుడు నేను స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నాను, కానీ ఇప్పుడు చాలా స్వేచ్ఛగా సంతోషంగా ఉన్న కుక్క ఇప్పుడు చాలా లైవ్లీ అంటే సంతోషంగా ఉన్న కుక్క ఇప్పుడు చాలా సన్నబడి బలహీనంగా మారిపోయింది. సో నెక్స్ట్ ఈ కఠినత్వం చూసి అక్కడ పర్ఫ్యూమ్ సెల్లర్ అనే ఒక వ్యక్తి ఆ కుక్క కూడా రిబ్బన్ కట్ చేసేస్తాడు. వెంటనే కుక్క సంతోషంతో పరిగెత్తుకొని పారిపోగానే ఆ కుక్క లేనందువల్ల ఒక బెగ్గరు, గుడ్డివాడిని బ్లైండ్ బెగ్గరు ఏం చేస్తాడు, తిరగలేక బాధతో చావుకి ఇంకా దగ్గర పడిపోతాడు. చాలా రోజుల తర్వాత కుక్క ఆకలితో మళ్ళీ తిరిగి ఆ బెగ్గర్ దగ్గరికే వస్తాది. సో ఆఫ్టర్ మెనీ డేస్ గుడ్డివాడు దాన్ని కొట్టి మళ్ళీ కట్టేస్తాడు. ఈసారి మెటల్ చైన్తో గట్టి కట్టేస్తాడు. ఆ కుక్క కళ్ళల్లో బాధతో నిండిపోయి ఉంటది, కానీ అతనితో ఉండాలని ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే కుక్కకి విశ్వాసం ఎక్కువ, అతను ఫస్ట్ లో ఫుడ్ పెట్టాడు కాబట్టి. సో ఇన్ ది ఎండ్ కుక్క నిదానముగా గుడ్డివాడి పక్కనే నడుచుకొని అన్నిటికీ తిరుగుతాది. చివరిగా కుక్క చైన్తో కట్టేసి నిస్సహాయ స్థితిలో హెల్ప్లెస్ గా ఉంటది. ప్రజలందరూ కూడా గమనిస్తారు. ప్రజలు కుక్కను చూసి చాలా బాధపడతారు. చావు ఒకటి దానికి స్వేచ్ఛను కలిగిస్తుంది, ఇంకేది కలిగించదని చెప్తారు. సో ఈ లెసన్ ద్వారా మనం ఏది నేర్చుకోవచ్చు అంటే, బాండ్ బిల్ట్. సో లవ్ క్యాన్ టర్న్ ఇంటూ స్లావరీ. ఫస్ట్ ప్రేమ, గుడ్డివాడికి ఫస్ట్ ఏది పుట్టింది, ప్రేమ పుట్టింది. ఆ ప్రేమకు స్థలం మారిపోయింది, బానిసత్వంగా మారిపోయింది. అదొకటి మనం నేర్చుకోవచ్చు. ఇంకా నేర్చుకోవచ్చు. ఒక లెసన్ ద్వారా మనుషులు సెల్ఫిష్ గా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం కంపానియన్షిప్, లాయల్టీ, కుక్కకున్న విశ్వాసం, కుక్కకున్న లాయల్టీ. సో అది ఫైనల్ గా ఆ చిన్న ఫుడ్ పెట్టాడన్న ఒక విశ్వాసంతో మళ్ళీ వెళ్ళిన అతను చనిపోయి పొజిషన్ అని చెప్పి కుక్క ఏం చేసి మళ్ళీ తిరిగి వచ్చింది అని ఒక నీతిని, ఒక లాయల్టీ, ఒక లాయల్ని మనం, విశ్వాసం మనం ఈ లెసన్ ద్వారా తెలుసుకోవచ్చు. కంపానియన్షిప్ ని కూడా ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ ది బ్లైండ్ డాగ్. థ్యాంక్ యూ.